అందరికి ఈ రోజు అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను అన్నమాట. అది నా స్టైల్లో చికెన్ కర్రీ. చాలా అంటే చాలా సింపుల్ అన్నమాట. అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఇంత ఈజీగా చేసుకునే రెసిపీ అయితే ఈ రోజు మీకు చూపిస్తాను. రండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అయితే ముందుగా కుండ వేడైన తర్వాత, కుండలోనే కాదు మీరు గిన్నెలో అయినా కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. కుండ వేడైన తర్వాత అందులోకి ఆయిల్ వేసి ఆ తర్వాత మసాలా దినుసులు వేయాలండి. నేనైతే కసూరి మేతి, లవంగా, ఇలాచి, ఇంకా బిర్యానీ ఆకు, ఇంకా షాజీరా వేసాను. ఇది లైట్గా ఫ్రై అయినివ్వాలి. అయిన తర్వాత ఒక ఆనియన్ ఇంకా ఒక టమాటో అన్నది వేసుకున్నాను. అది కూడా కొంచెం మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత అయితే చికెన్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆనియన్ ఇంకా టొమాటో రెండు కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గనిద్దాం. ఇప్పుడైతే చికెన్ యాడ్ చేస్తున్నానండి. 1 kg ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే 1 kg చికెన్ నీట్గా వాష్ చేసుకొని వేస్తున్నాను అనమాట. కుండలో చేసే చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే నేను ప్రతిసారి చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే కుండలోనే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే మసాలా కోసం మిక్సీ వేసుకోవడానికి అన్నీ రెడీ చేస్తున్నాను. ముందుగా అయితే ఒక పెద్ద సైజ్ ఎర్రగడ్డ అన్నమాట, ఇంకా మీడియం సైజ్ టొమాటో, 1 ఇంచ్ చెక్క, 4 లవంగాలు, ఇంకా 2 యాలకులు, టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి, ఇంకా పుదీనా, కొత్తిమీర అనమాట. అవి వేసిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ 2-2.5 స్పూన్ ఒక అందాజ్ పైన ధనియాల పొడి వేస్తున్నాను. అదంతా వేసి మిక్సీ చేసి రెడీ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే చికెన్ మగ్గుతూ ఉన్నది. పేస్ట్ అయితే ఫుల్ సాఫ్ట్ అయిపోవాలన్నమాట, బరగ్గా అయితే వేసుకోవద్దు. బాగా మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత ఇంకా అటువైపు అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులోకి ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచి, ఇంకా కొంచెం కసూరి మేతి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఒక 10 సెకండ్స్ మగ్గితే చాలండి, ఎక్కువ వద్దు. మగ్గిన తర్వాత అందులోకి అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇందాక మిక్సీలోకి అయితే వేయలేదు. నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే రెడీగా ఉందన్నమాట. సో నేను డైరెక్ట్ అట్లనే వేస్తున్నా. అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. 2 స్పూన్స్తో 2 స్పూన్స్ వేస్తున్నా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటేనే చికెన్ అయినా కానీ మటన్ అయినా కానీ టేస్ట్ బాగుంటుందండి. మీరు చేసేటప్పుడు కూడా కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ. చాలామంది ఏం చేస్తారంటే వెల్లుల్లి అల్లం తగ్గించేస్తారు. కాకపోతే అవి 2 వేస్తేనేనండి చికెన్ అయినా మటన్ అయినా ఏ నాన్ వెజ్ కర్రీ అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. వేసిన వెల్లుల్లి పేస్ట్ కాస్త మగ్గనిద్దాం, పచ్చివాసన పోయే వరకు. ఇటుపక్క చికెన్ కూడా చాలా మంచిగా మగ్గుతుందన్నమాట. అయితే నేను చేసే ఈ చికెన్ కర్రీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. అందరికీ చాలా నచ్చుతుంది అనమాట. సింపుల్గా ఉంటుంది, పైగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ రెసిపీ అయితే. మా ఇంట్లో చికెన్ ఎప్పుడు తెచ్చినా నేనైతే ఇట్లానే ఇదే ప్రాసెస్లో వండుతానమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను మిక్సీకి వేసుకున్న పేస్ట్ అయితే వేసేసుకుంటున్నా. ఇది కూడా ఆయిల్లో బాగా మగ్గాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. టేస్ట్ అయితే అంత బాగోదన్నమాట. మంచిగా మగ్గాలి ఆయిల్లో. ఎంతవరకు అంటే ఆ పేస్ట్ అంతా మగ్గిన తర్వాత ఆ మసాలాలో నుంచి ఆయిల్ అనేది బయటికి రావాలన్నమాట. అంతవరకు మగ్గాలి. ఇంక ఇటు పక్క అయితే చికెన్లోకి నేను ఒక 1/2 స్పూన్ పసుపు, ఇంకా 1 స్పూన్ అంటే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేస్తున్నా. వేసిన తర్వాత ఇంకొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట. ఆల్రెడీ చికెన్ అయితే ఒక 40% అన్నది బాయిల్ అయిపోయిందనమాట. మంచిగా మసాలా వేగుతుంది కదా, మంచిగా ఫ్రాగ్రెన్స్, మంచి స్మెల్ అయితే వస్తుంది, మసాలా స్మెల్. మీకు కూడా దగ్గరలో ఎక్కడైనా కుండ దొరికినట్టయితే ఒక్కసారి కుండలో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్గా మనం రోజు చేసుకునే కుక్కర్లలో, అల్యూమినియం పాత్రలో కాకుండా కుండలో చేసినట్టయితే చాలా రుచిగా ఉంటుంది అనమాట. నేను మ్యాక్సిమం వరకు నేను కుండలోనే చేస్తాను. ఇట్లా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం, హై ఫ్లేమ్లో 5 మినిట్స్. ఇంకా ఆ తర్వాత అయితే అటుపక్క మసాలా అయితే మగ్గిందనమాట. మగ్గిన మసాలా నేనైతే చికెన్లోకి యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి బాగా కదపాలన్నమాట, లేదంటే కింద
అడుగంటచ్చు, ఎందుకంటే మనం వాటర్ వేయలేదు కదా, అందుకని అడుగంటచ్చు. ఇంకొక మైనస్ పాయింట్ ఏమంటే కుండలో చేస్తే కుండ వాటర్ అనేది పీల్చేస్తుంది అనమాట. ఆయిల్ అనేది పీల్చదు కుండ, ఆయిల్ తక్కువగానే వేసుకోండి. కుండ అయితే వాటర్ పీల్చుతుంది, ఆయిల్ అస్సలు పీల్చదు అనమాట. ఇప్పుడు మిగిలిన బాండ్లీలోకి మిగిలిన వాటర్ వేసి అందులో ఉన్న మసాలా అంతా నీట్గా కదిపేసి చికెన్లోకి యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా అంతే అనమాట, చికెన్లోకి వాటర్ ఇంకా నేను యాడ్ చేయను. ఇప్పుడైతే సగం వరకు చికెన్ బాయిల్ అయింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేయడం వల్ల ఉన్న సగం కూడా ఈ వాటర్లోనే యాడ్ అయిపోతుంది అనమాట. ఇంకా అయితే మిరియాలు, ఇందాక నేను మసాలాలోకి మిరియాలు వేయలేదన్నమాట, పౌడర్ ఉంది కనుక నేను పౌడరే యూస్ చేస్తున్నా. ఇప్పుడు కూడా ఒక 1/2 స్పూన్ మిరియాలు వేసుకోండి, మీ టేస్ట్ తగ్గట్టు. ఒకవేళ కారం తక్కువ వేసినట్టయితే మిరియాలు ఎక్కువ వేసుకోండి, కారం తక్కువ అయినట్టయితే మిరియాలు ఎక్కువ వేసుకోండి. ఓకే, ఫైనల్గా అయితే 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. ఇక్కడైతే క్లిప్ మిస్ అయ్యింది, మీరైతే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే ఫుల్గా గుమగుమలాడిపోతుంది మా ఇంట్లో మొత్తం. ఇంకైతే మేము టేస్ట్ చేయడానికైతే రెడీగా ఉన్నామన్నమాట. ఇంకా రాగి సంగటి కూడా వేడిగా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడే అది కూడా ప్రిపేర్ చేశాను. రాగి సంగటి, రాయలసీమ రాగి సంగటి, ఇంకా కోడి కూర, మస్తు కాంబినేషన్, చాలా మంచి కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో చూస్తున్న వారు మీలో ఎవరైనా ఈ కాంబినేషన్ టేస్ట్ చేయకపోతే వేస్ట్ అండి, మీరు అస్సలు భూమి మీద పుట్టి కూడా వేస్ట్, అంత మంచిగా ఉంటుంది కాంబినేషన్. ఆల్మోస్ట్ టేస్ట్ చేసే ఉంటారు అనుకుంటున్నా. ఇప్పుడైతే నాకైతే మంచి ఆకలిగా ఉందన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీరు ఇంకెప్పుడు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. అస్సలు కారం ఎక్కువ ఉండదు, మసాలాలు ఎక్కువ ఉండవు, ఏముండవు. కాకపోతే టేస్ట్ అయితే భలే ఉంటుంది అనమాట. ఇంకా చాలామంది కొబ్బరి వేస్తారనమాట. నాకెందుకో కొబ్బరి వేస్తే అంత టేస్టీగా అనిపించదండి, టేస్ట్ మిస్ అవుతుంది, ఎక్కడో ఆ చికెన్ ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అయిపోతుంది అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు కొబ్బరి పాలన్నవి చికెన్లోకి యూస్ చేయను. నాకు ఇదే టేస్ట్ అంటే ఇష్టం, ఇలా వండుకొని తినడం అంటేనే నాకు చాలా ఇష్టం అండి. ఓకే, ఇదే అండి ఇవాళ రెసిపీ. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.